తప్పుడు కేసులు పెడుతున్న వారికి అదిరిపోయే రేంజ్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. కింది స్థాయి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ మహానాడు పెద్ద డ్రామా అన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు జగన్. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందన్నారు. మహానాడు పెట్టి తనను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ఫైర్ అయ్యారు జగన్. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంకా ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు జగన్. మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండల నేతలతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయని, ఆ కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చారన్నారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్ట్ ఇస్తే తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రి కాకారిని అరెస్టు చేశారన్నారు. వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్ తప్పదని జగన్ హెచ్చరించారు. 20 ప్రతిపక్షంలో ఉండం, అవతలో అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకున్నా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. 2029లో అధికారం వైసీపీదేనని జగన్ స్పష్టం చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు జగన్.